ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను అందరికీ యూజువల్గా ఒక సలైన్ స్ప్రే అంటూ ఇస్తుంటాను. ఇది ఏం చెప్తాను అంటే అట్లీస్ట్ 1 day 2 day ఆర్ 3 days అయినా కానీ దీన్ని స్ప్రే చేసుకోవాలి అంటాను. సో అలా స్ప్రే చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పుడే ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్కి వెంటనే బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ అవ్వదు. సో అటువంటప్పుడు మనం పైన చేసే పిఆర్పి కానీ లేదా ఆ ఏరియాలో ఈ సలైన్ స్ప్రే చేస్తుంటే అక్కడ నుంచి న్యూట్రియంట్స్ అంతాయి అన్నమాట. సో ఈ సలైన్ స్ప్రే అనేటువంటిది అట్లీస్ట్ 1 day ఆర్ 2 days చేయడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. ఇటువంటప్పుడు నేను యూజువల్గా ఏం చేస్తాను అంటే ఇటువంటి ఒక ఎన్ఎస్ బాటిల్ అనేటువంటిది ఇస్తుంటాను. ఈ ఎన్ఎస్ బాటిల్ని దీన్ని క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కట్ చేసుకొని ఇటువంటి స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ 1 2 3 అలా స్ప్రేస్ చేయండి అని చెప్తుంటాను. సో ఇది ఒక ఈజీ పద్ధతి అండ్ కంపారేటివ్గా కాస్ట్ కూడా ఎక్కువ అవసరం పట్టదు. అలా స్ప్రేలు ఎలా చేయాలి అంటే అట్లీస్ట్ ఒకసారి ఒక 3 to 4 స్ప్రేస్ ఈ ఏరియాలో చేయాలి. కానీ ఇంతకంటే బెటర్ మెథడ్ ఏంటి అంటే ఇది ఆట్రివిన్ అని ఒక నేజల్ స్ప్రే అంటూ వస్తుంది. దీని మీద క్లియర్గా రాసి ఉంటుంది ఇది నేజల్ స్ప్రే అని. సో నేజల్ స్ప్రేని మనం ఎందుకు వాడాలి అని మనం అనుకునే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఉండేది కూడా సోడియం క్లోరైడ్ అంటే నార్మల్ సలైన్ అన్నమాట. సో దీన్ని మనము ఈజీగా వాడుకోవచ్చు. అంటే దీంట్లోంచి తీసుకొని మళ్ళీ దీంట్లో ఫిల్ చేసుకొని ఈ ప్రాబ్లం లేకుండా సింపుల్గా దీన్ని క్యాప్ ఓపెన్ చేసి దీన్ని ఇలా స్ప్రే ఎలాగైతే చేస్తున్నామో ఇలా అదే స్ప్రేని మనం దీన్ని ఇలా పైకి పట్టుకొని ఈ ఏరియాలో ఇలా 1 2 3 4 అలా స్ప్రే చేసామంటే ఈజీగా అందుతుంది. కానీ మనం స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మరీ దగ్గరగా పెట్టి అలా స్ప్రే చేస్తే ఫోర్స్ఫుల్గా గ్రాఫ్ట్స్ మీద పడుతుంది. కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఒక 10 సెంటీమీటర్ దూరంతో స్ప్రే చేసామంటే ఈజీగా స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసిన తర్వాత ఏవైతే ఎక్స్ట్రా సలైన్ కారుతుంటుందో దాన్ని మాత్రం ఇలా వైప్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రాఫ్ట్లను మాత్రము మనం టిష్యూతో కానీ హ్యాండ్తో కానీ టచ్ చేయకూడదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత సలైన్ స్ప్రే చేసే విధానాన్ని కానీ సలైన్ స్ప్రేని కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే అది చాలా అవసరం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పాను. మీరు వెనక్కి వెళ్ళి నా ఛానల్లో ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు, దాని గురించి తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.